Hello everyone, welcome back to Mukul Maurya World Vlog. Myself Kalyani Mahesh. ఇవాల్టి vlog వచ్చేసి 3 generations day out అన్నమాట. అంటే అమ్మ నేను పిల్లలు. సో ముందుగా అయితే అన్లిమిటెడ్ మల్టీ కుజైన్ కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇది విజయవాడలోని పివిపి రోడ్ లో ఉంటుంది. అది వరకు ఆంధ్ర స్పైసీ అని ఉండేదన్నమాట. దాన్నే పేరు మార్చారు, ఇప్పుడు మేనేజ్మెంట్ మారిందంట. అంబియన్స్ కూడా ఇప్పుడు మార్చారు. అది వరకు వ్లాగ్స్ మీరు చూసినట్లయితే ఆంధ్ర స్పైసీ అనేది అంబియన్స్ అనేది డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడైతే డిఫరెంట్ గా ఉందన్నమాట. మీరు అంబియన్స్ అయితే చూడొచ్చు, చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఐటమ్ వచ్చేసి దిల్ కుష్ బిర్యానీ అయితే మెయిన్ ఐటమ్ అంట. సో అది కూడా ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట. ఎలా ఉంది అనేది చూసేద్దాము. అండ్ ఇక్కడ నుంచి అయితే ఐనాక్స్ థియేటర్ కి మూవీకి అయితే వెళ్ళామన్నమాట. ఏ మూవీ అనేది కూడా మీరు వ్లాగ్ లో చూసేయచ్చు. మొత్తం ఫస్ట్ అయితే అంబియన్స్ చూసేయండి. అండ్ ఇక్కడ ఐటమ్స్ అయితే పాస్ చేసుకుని ఈ వీడియో ఒకసారి చూసేయండి. ఐటమ్స్ తెలుసుకోవాలి అనుకుంటే మెయిన్ కోర్స్ వచ్చేసి దిల్ కుష్ అయితే బాగుంటుంది అని చెప్పారు. సో ఇంకా కొన్ని స్టార్టర్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట. సో అవన్నీ కూడా టేస్ట్ ఎలా ఉంది, వాటి ప్రైజెస్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరైతే చూసేయచ్చు. ఫస్ట్ వచ్చేసి తంగిడి కబాబ్ 4 పీస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట. 309 రూపీస్. సో దీని టేస్ట్ అయితే అద్భుతం అనమాట, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చికెన్ పటియాలా 320 రూపీస్. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. కొంచెం ఉప్పు తక్కువ అయ్యింది అనిపించింది అనమాట, బట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి దిల్ కుష్ బిర్యానీ అనమాట, 430 రూపీస్. ఇది గట్టిగా తినే వాళ్ళకైతే ఇద్దరైతే తినేయచ్చు, బట్ మేము నలుగురం కొంచెమే తింటాం కాబట్టి ఒకటే ఆర్డర్ ప్లేస్ చేసాము. దీనిలో వచ్చేసి మనకి మల్టీ అనమాట, అంటే మటను, చికెను, ప్రాను, ఎగ్ కలిపి ఉన్న బిర్యానీ అనమాట. సో ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. అది వరకు ఈ రెస్టారెంట్ పేరు ఆంధ్ర స్పైసీ అనమాట. ఒక 6-7 months బ్యాక్, అంటే నాకు సర్జరీ అవ్వకముందు ఓన్లీ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ టేస్ట్ చేసామన్నమాట, బాగుంది. అండ్ సో ఇప్పుడు మళ్ళీ అక్కడికే వచ్చామన్నమాట. ఈసారి అయితే నాన్ వెజ్ ట్రై చేసాము, ఇది కూడా చాలా బాగుందన్నమాట. సో ఆ విషయమే అమ్మకి చెప్తున్నాను అనమాట. అదివరకు మనం వచ్చినప్పుడు వెజ్ తిన్నాము కదా, ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నాము అని చెప్పి. నాన్ వెజ్ తినడం అయితే నేను చాలా వరకు తగ్గించేశాను, బట్ అప్పుడప్పుడు పిల్లల కోసం వచ్చి జస్ట్ అలా టేస్ట్ చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ లూజ్ ప్రాన్స్ 310 రూపీస్ అనమాట. ఇదైతే టూ మచ్ స్పైసీ అనమాట, కళ్ళం నీళ్ళు వచ్చినాయి అనమాట లిటరల్లీ. చిల్లీ ఫ్లేక్స్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. సో బిల్ చూసారు కదా, బిల్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది, 1500 అనమాట. అన్నీ కూడా ఓకే, బాగానే అనిపించింది. ప్రైజెస్ అవి పర్లేదు, బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది అనమాట మిగతా రెస్టారెంట్స్తో పోల్చుకుంటే. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఐనాక్స్కి అయితే వచ్చేసామన్నమాట. బందర్ రోడ్లో ఉన్న ఐనాక్స్కి, లైలా మాల్. సో ఇక్కడ వచ్చేసి స్క్రీన్ 3లో అనుకుంటా మేము వెళ్ళింది, సింగిల్ సినిమాకి అనమాట. అఫ్కోర్స్ చాలా రోజులైంది అండ్ టీవీలో కూడా చూసాము. అయితే జస్ట్ సరదాగా బయటికి, అసలైతే వేరే పని మీద వచ్చాము, బట్ ఆ పని అయితే అవ్వలేదన్నమాట. సో సరే అని చెప్పి ఇంకా ఐనాక్స్ థియేటర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ కాసేపు అటు ఇటు ఒక 10 minutes ఉందన్నమాట ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మూవీకి. అందుకని జస్ట్ ఊరికే అట్లా చిన్న పిక్స్ లాగా అట్లా మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఆల్రెడీ అది వరకు వచ్చిన థియేటరే, బట్ ఎప్పటికప్పుడే యూట్యూబర్స్ మనకి అంతే కదా, ఎప్పటికప్పుడే వీడియోస్ తీస్తూ ఉంటాం, పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో తెలియని వాళ్ళకి, ఈ విజయవాడలో లేని వాళ్ళు చూస్తారని చెప్పి జస్ట్ అలాగా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చానమాట. మొత్తం మిరర్స్ తోటి, పైన లైట్ల అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా లుక్ వేసేయండి. అండ్ మౌర్య అయితే వీడియో తీసాడనమాట. సో ఇది అమ్మ నేను పిల్లలు వచ్చామన్నమాట సరదాగా. ఒకరోజు అంటే ఒక పూట అనమాట. మార్నింగ్ 10:30కి బయలుదేరాము, ఈవినింగ్ 4:30కి ఇంటికి వెళ్ళామన్నమాట. వేరే పనికని వెళ్ళాము, ఆ పని అవ్వలేదు. ఇంకా అటు నుంచి రెస్టారెంట్కి వెళ్ళి తర్వాత ఐనాక్స్ సినిమా చూసుకుని ఇంటికైతే వెళ్ళామన్నమాట. సో అంబియన్స్ అయితే ఇలా ఉందన్నమాట ఐనాక్స్ థియేటర్ది. ఇది కూడా బాగుంటుంది, చాలా ప్లెజెంట్ఫుల్గా డీసెంట్గా ఉంటుంది. చూసేయండి, ఇదిగోండి లైట్లు చూసారు కదా పైన. సో సరదాగా అనిపిస్తుంది అనమాట. సో మౌర్య కింద నుంచి అలా వీడియో తీసి దానిలో హాయ్ చెప్తున్నాడు అందరికీ. అండ్
సో రోడ్ టు 13K అనమాట. 13Kకి చాలా దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో 13Kకి దగ్గరలో ఉన్న నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే 13K త్వరలో కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ సరదాగా ఇలాగా పాప్కార్న్ అయితే తీసుకున్నామన్నమాట. ఈ పాప్కార్న్ వచ్చేసి 280 రూపీసో 300 రూపీసో పడిందనమాట. సో ఇంకా పాప్కార్న్ అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్ళామన్నమాట. సో సినిమా చూస్తున్నంతసేపు తలా కొంచెం తింటూ అట్లాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఫుడ్ అంటే ఐ మీన్ స్నాక్ ఐటమే కదా, బర్గరు సంథింగ్ అలాగా ఉంటాయి. సో పాప్కార్న్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. థియేటర్లో కూడా ఎట్లా ఉంది అనేది చూసేయండి. అండ్ ఫస్ట్ టైం అనమాట నేను థియేటర్లో ఇట్లాగా ఎవరు జనాలు ఎక్కువ మంది లేకుండా చూడడం అనేది. కరెక్ట్గా వేల మీద లెక్క పడితే 15 to 20 మెంబర్స్ కూడా ఉన్నారో లేదో మరి నాకైతే డౌటే. 15 మెంబర్స్ అయితే ఉంటారు, దానికి మించి అయితే ఉన్నారో లేదో నాకు తెలీదు. హాల్ అంతా ఖాళీగా ఉందనమాట, ఎందుకంటే సింగిల్ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది కదా. బట్ సరదాగా కామెడీగా నవ్వుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. పిల్లలు అయితే సరదాగా నవ్వుకున్నారనమాట. ఏడు సంవత్సరాలుగా ఏకదాటిగా నీకే అర్చిస్తున్నాను, ఇంకా నన్ను ఏకాగ్గానే ఉంచుతావా? నాకు తోడు చూడు స్వామి. సో మూవీ అయితే బాగానే ఎంజాయ్ చేసాము. అండ్ బ్రేక్లో కోక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మీతో వెలిగిస్తానని మొక్కుకున్నాను, వెలిగించాను. చాలా సక్సెస్. నీలో సక్సెస్ అవ్వాలని నాతో దీపం పెడతావా? సైకోరామా, పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నన్ను ఎందుకు పిలిచావు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.